జూనియర్ సివిల్ ఇంజనీర్ల పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. సివిల్ ఇంజనీర్, డిగ్రీ హోల్డర్స్, కేడర్కు బదిలీ ద్వారా పిటిషనర్ల నియామకాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాజస్థాన్ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. పిటిషనర్లను సివిల్ ఇంజనీర్, డిగ్రీ హోల్డర్లు, కేడర్కు బదిలీ చేయడం ద్వారా నియమించడాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే డిగ్రీ మరియు డిప్లొమా రెండింటినీ కలిగి ఉన్న వ్యక్తి డిగ్రీతో పాటు డిప్లొమా హోల్డర్ల పోస్టులకు పోటీ చేయవచ్చని, కానీ డిగ్రీ హోల్డర్లుగా నేరుగా నియమించబడిన వ్యక్తుల కేటగిరీలో పోల్ వాల్ట్ను తరలించలేరని పేర్కొంది. హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్లు, పిటిషనర్లలో ప్రతి ఒక్కరికీ జారీ చేసిన వేర్వేరు ఉత్తర్వులను సవాలు చేశాయి. తద్వారా పిటిషనర్లను సివిల్ ఇంజనీర్, డిగ్రీ హోల్డర్స్, కేడర్కు బదిలీ చేయడం ద్వారా నియమించాలనే మునుపటి ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు, రద్దు చేశారు. రాజస్థాన్ సబార్డినేట్ ఇంజనీరింగ్, భవనం మరియు రోడ్ల శాఖ, సర్వీస్ రూల్స్, 1973ను ప్రస్తావిస్తూ జస్టిస్ దినేష్ మెహతాతో కూడిన సింగిల్ బెంచ్ ఇలా వివరించింది. ఇప్పటికే డిగ్రీ మరియు డిప్లొమా రెండింటినీ కలిగి ఉన్న వ్యక్తి డిగ్రీ హోల్డర్లకు మరియు డిప్లొమా హోల్డర్లకు కేటాయించిన పోస్టులకు పోటీ పడవచ్చు, కానీ అతను డిగ్రీ లేదా నియామకం తర్వాత ఏమీ పొందకపోతే, నేరుగా డిగ్రీ హోల్డర్లుగా నియమించబడిన వ్యక్తుల కేటగిరీలో పోల్ వాల్ట్ను తరలించలేడు. నియామక సమయంలో డిప్లొమా కలిగి ఉన్న మరియు తన సర్వీస్ సమయంలో మాత్రమే డిగ్రీ పొందిన అభ్యర్థి 1973 నిబంధనలలోని 6వ నిబంధనలోని నిబంధన డి యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. పిటిషనర్ల తరపున న్యాయవాది హరీష్ కుమార్ పురోహిత్ వాదనలు వినిపించగా, ప్రతివాదుల తరపున న్యాయవాది కునాల్ బిష్నోయ్ వాదనలు వినిపించారు. వాస్తవ నేపథ్యం రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ 5వది జూనియర్ ఇంజనీర్, సివిల్, డిగ్రీ హోల్డర్స్ కోసం 59 పోస్టులు మరియు జూనియర్ ఇంజనీర్, సివిల్, డిప్లొమా హోల్డర్స్ కోసం 15 పోస్టులను ప్రకటిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పిటిషనర్లు జూనియర్ ఇంజనీర్, సివిల్ అంటే డిగ్రీ హోల్డర్స్ మరియు డిప్లొమా హోల్డర్స్ కోసం 2 కేటగిరీల పోస్టులకు పోటీ పడ్డారు ఎందుకంటే వారు దరఖాస్తు ఫారంను సమర్పించే సమయంలో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా మరియు డిగ్రీని కలిగి ఉన్నారు. పేపర్ లీక్ కారణంగా జూనియర్ ఇంజనీర్, సివిల్, డిగ్రీ హోల్డర్స్ పోస్టుకు నియామకం వాయిదా పడింది. అయితే పిటిషనర్లు జూనియర్ ఇంజనీర్, సివిల్, డిప్లొమా హోల్డర్స్ యొక్క మెరిట్ జాబితాలో తమ స్థానాన్ని పొందగలిగారు. పిటిషనర్లను జూనియర్ ఇంజనీర్, సివిల్, డిప్లొమా హోల్డర్స్ పదవికి నియమించారు, ఆ తర్వాత వారిని క్రమబద్ధీకరించారు. తరువాత పిటిషనర్లు జూనియర్ ఇంజనీర్, సివిల్, డిగ్రీ హోల్డర్స్ గా నియామకం కోరుతూ దరఖాస్తులు దాఖలు చేశారు. పిటిషనర్ల డిగ్రీలను వారి సర్వీస్ రికార్డులలో నమోదు చేశారు మరియు వారి పేర్లను జూనియర్ ఇంజనీర్ల, సివిల్, డిగ్రీ హోల్డర్స్ జాబితాలో చేర్చారు. అయితే రెండవ ప్రతివాది, రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు, రాజస్థాన్ సబార్డినేట్ ఇంజనీరింగ్, భవనం మరియు రోడ్ల శాఖ, సర్వీస్ రూల్స్, 1973లోని నిబంధన 6కు నిబంధన యొక్క నిబంధన డి యొక్క ప్రయోజనాన్ని మంజూరు చేయడం గురించి సిబ్బంది శాఖ నుండి అభిప్రాయం కోరినప్పుడు, వారు పిటిషనర్లను జూనియర్ ఇంజనీర్, సివిల్, డిగ్రీ హోల్డర్లు గా నియమించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. తత్ఫలితంగా అభ్యంతరకరమైన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. కోసం ఆదేశాలు జారీ చేసింది. రీజనింగ్ 1973 నిబంధనలలోని 6వ నిబంధనలోని నిబంధన డి నిబంధనను ప్రస్తావిస్తూ 1973 నిబంధనలలోని 6వ నిబంధనలోని నిబంధన డి ప్రకారం డిగ్రీ హోల్డర్ను నియమించడం అనేది కేవలం నియామకం కాదని, ఇది బదిలీ ద్వారా నియామకం అని ధర్మాసనం పేర్కొంది. ఇది జూనియర్ ఇంజనీర్, సివిల్, డిగ్రీ హోల్డర్లు, కేడర్లో విలీనం లాంటిది. నియామకం సమయంలో డిప్లొమా కలిగి ఉండి, తన సర్వీసులో డిగ్రీ పొందిన అభ్యర్థి 1973 నిబంధనలలోని 6వ నిబంధనలోని నిబంధన డి ని ఉపయోగించుకోవచ్చు అని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో పిటిషనర్లను ఎటువంటి ప్రతికూల స్థితిలో ఉంచలేదు. వారి హోదాను మార్చలేదు లేదా వారి జీతం తగ్గించబడలేదు. ఇంజనీరింగ్ డిగ్రీలు పొందలేని అభ్యర్థులందరూ ఇంజనీరింగ్ డిగ్రీకి
ఇది ముందస్తు అర్హతగా పరిగణించబడేది లేదా పరిగణించబడేది, సరిపోలడానికి మరియు ఇంజనీర్ల ప్రధాన స్రవంతిలోకి రావడానికి అదనపు అర్హతను పొందేందుకు 1973 నిబంధనలలోని నిబంధన 6లోని నిబంధన డి ని చేర్చారనే వాస్తవాన్ని కూడా ధర్మాసనం గమనించింది. ఈ కోర్టు ప్రకారం, ఈ నిబంధన దాని సామర్థ్యం మరియు ప్రయోజనం రెండింటినీ కోల్పోయింది, ఎందుకంటే ఇంజనీరింగ్ కళాశాలలు సమృద్ధిగా ఉన్నాయి మరియు డిగ్రీలు కలిగి ఉన్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉంది అని అది ఇంకా పేర్కొంది. ఇంజనీరింగ్ కళాశాలల్లోకి తగినంత మార్కులు మరియు మార్గాలను పొందలేని పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించడం ప్రభుత్వం ఒక నమూనా యజమానిగా ఉండటం తప్పనిసరి అని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, డిగ్రీలు మరియు డిప్లొమా ఉన్న అభ్యర్థులు డిగ్రీలు ఉన్నప్పటికీ డిప్లొమా హోల్డర్ల పోస్టులకు పోటీ చేయడానికి అనుమతించడం మరియు 1973 నిబంధనలలోని 6వ నిబంధనలోని నిబంధన డి ని సద్వినియోగం చేసుకోవడానికి వారిని అనుమతించడం చట్టంలో అనుమతించబడదు మాత్రమే కాకుండా స్పష్టమైన నిబంధన మరియు శాసన ఉద్దేశ్యానికి కూడా విరుద్ధం. అటువంటి చర్యను సహించలేము. ప్రతివాదులు పిటిషనర్ల శోషణను సరిగ్గా రద్దు చేశారు అని బెంచ్ అభిప్రాయపడింది. అందువల్ల, పిటిషనర్ల సమర్పణలో ఎటువంటి అర్హత లేదని గుర్తించి, ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. కారణం శీర్షిక రామ్ నివాస్ మరియు ఇతరులు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మరియు ఇతరులు. తటస్థ ఆధారం 2025 RJJD 12276